క్రితం వైసీపీ ఘోర పరాజయం పాలైంది. ఆ వెంటనే ఒక్కో నేత ఏపీలోని ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేకుండా అన్ని జిల్లాల నుంచి నేతలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సైకిల్ ఎక్కారు. లేకపోతే బీజేపీ జనసేన గూటికి చేరారు. అలా అప్పుడు వైసీపీని వీడిన లీడర్లలో చాలా మంది తిరుగుముఖం పట్టేందుకు రెడీ అవుతున్నట్లు ఓ ప్రచారం బయలుదేరింది. అలా వస్తానంటున్న లీడర్లకు గ్రీన్ సిగ్నల్ వైసీపీ అధిష్టానం కూడా భావిస్తోందట. ఇంతకు వస్తానంటుందెవరు? వాళ్ళు ఎందుకు తిరిగి వైసీపీలో చేరాలనుకుంటున్నారో తెలియదు కానీ ఈ గాసిప్ అయితే ఏపీ పాలిటిక్స్ లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. కొందరు రాజకీయ అవసరాల కోసం, మరికొందరు వ్యాపారాలు కాపాడుకోవడం కోసం, ఇంకొందరు షెల్టర్ పొందేందుకు కూటమి పార్టీల్లోకి జంపయ్యారు. అయితే ఎంట్రీ బాగానే ఉన్నా కొన్ని ఇష్యూస్, ఘటనల వల్ల టీడీపీలో చేరిన వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు ఓ కన్నేసి పెట్టారట. ఎవరిని అంత తొందరగా నమ్మడం లేదట. పైగా అనుకున్నట్లుగా రాజకీయ పదవులు, కాంట్రాక్టులు, పనులు ఏమి దక్కడం లేదనే అసంతృప్తిలో జంపింగ్ లీడర్లు ఉన్నారనేది ఓ టాక్. వాళ్లకు అప్పటికే కూటమి పార్టీల్లో ఉన్న లోకల్ లీడర్లతో కూడా సరిగా ఉండడం లేదని తెలుస్తోంది. దీంతో వారంతా తిరిగి వైసీపీలోకి వెళ్తారంటూ ప్రచారం మొదలైంది. అయితే అలా వస్తామనుకుంటున్న నేతలను ఫ్యాన్ పార్టీ చేర్చుకుంటుందా లేదా అనేది ఇంకో చర్చ. అయితే జరిగిందేదో జరిగిపోతోంది, మీరొస్తానంటే మేమొద్దంటామా అన్నట్లుగా వైసీపీ అధిష్టానం ఆలోచన అని చెప్తున్నారు. అసలే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు లేక చాలా నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ నేతలు కరువై కీలక సామాజిక వర్గాల నేతలంతా పార్టీని వీడిపోవడంతో గందరగోళ పరిస్థితులకు ఫేస్ చేస్తోంది వైసీపీ. ఇదే టైంలో పలువురు నేతలు వైసీపీలోకి వస్తారంటున్నారని ప్రచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్యాన్ పార్టీకి కాస్త ఊరట కలిగిస్తోందట. తిరిగి వైసీపీ గూటికి చేరతారని ప్రచారం జరుగుతున్న ఫస్ట్ పేర్ విజయసాయిరెడ్డి. జగన్ కోటరీతో గిట్టడం లేదంటూ చెప్పకనే చెప్పి వైసీపీని వీడి రాజ్యసభ సీటుకు రాజీనామా చేసి రాజకీయాలకు గుడ్ బై చెప్పారాయన. అప్పుడప్పుడు జగన్ చుట్టూ ఉన్న వాళ్లను టార్గెట్ చేస్తూ వస్తున్నారు విజయసాయి. ఆ మధ్య ఆయన బీజేపీలో చేరుతారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే కాషాయ గుటికి చేరాలని విజయసాయిరెడ్డి అనుకున్నా కూటమి నుంచి బ్రేకులు పడడంతో ఆయన ప్రయత్నాలు వర్కౌట్ కాలేదంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన మళ్లీ వైసీపీ వైపు రావచ్చునన్న సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. ఇక జగన్ కు దూరపు బంధువులైన బాలినేని శ్రీనివాసరెడ్డి, సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న ఆళ్లనాని, పెండం దొరబాబు, మోపిదేవి వెంకటరమణ వంటి వారు కూడా జగన్ కు కాదని దూరమయ్యారు. వారు వెళ్లిపోయినప్పుడు గాని, వెళ్లిపోయిన తర్వాత గాని పార్టీ వారిపై ఎలాంటి విమర్శలు చేయలేదు. పైగా వారు వెళ్లిపోవడాన్ని తాను తప్పు పట్టడం లేదని జగన్ కూడా సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే ఈ నేతలకు కూటమి పార్టీల్లో అనుకున్నంత గుర్తింపు దక్కడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అవకాశాలు దక్కని చోట నమ్మకం లేని దగ్గర ఉండడం ఎందుకని పలువురు నేతలు థింకింగ్ లో పడ్డారన్నది టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ గర్ వాపస్ కి ఓకే చెప్తుందా అనేది పెద్ద చర్చగా మారింది. మరి ఎంతమంది వస్తారు, ఏం జరుగుతుందనేది ఇప్పటికైతే సస్పెన్సే. అయితే రాజకీయాల్లో వచ్చిన ప్రతి పుకారు నిజం కాదు, అలా అని అన్ని అబద్ధాలు కావు, నిజమైన సందర్భాలు ఉన్నాయి. మరి వైసీపీలో తిరిగి చేరికల విషయంలో రాయబారాలేమైనా జరుగుతాయా లేక ఉట్టి ప్రచారమేనా అన్నది చూడాలి.